ప్రతి ఒక్కరి ఇబ్బందులు వేర్వేరుగా ఉంటాయి. नंबर 1 जो एक बाधा जो मुझे महसूस होती है वो है कि మొట్టమొదటి అడ్డంకి నాకు ఏమనిపిస్తుందంటే, నేను ఏదైనా ఒక పనిని చెయ్యకపోతే దాన్ని గురించిన ఆలోచనలే వస్తుంటాయి. అయ్యో! చెయ్యలేదే, చెయ్యలేదే అనే ఆలోచనే మాటిమాటికి వస్తూ ఉంటుంది. दूसरा क्या पार याद आता है जो రెండవదేంటంటే, నేను అది చేయవలసింది చేయలేదు, తప్పు చేశాను. ఇలాంటి నా స్థితులన్నీ ఆ సమయంలో మాటిమాటికి ఆలోచనలుగా నా హృదయంలోకి వస్తాయి. మనం అసలేమీ మాట్లాడకపోయినా, ఎవరైనా తిడితే అది కూడా నీ హృదయంలోకి వస్తుంది. నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే, అది నీ అహాన్ని తాకుతుంది. అప్పుడు అది గుర్తుకు వస్తుంది. ఇంకా ఒక్కోసారి తడబడతాము. దేని మీద ధ్యానం చెయ్యాలి? భగవంతుడు ఎవరు? అతని గురించిన ఆలోచనే ముందుగా వస్తుంటుంది. तो इस అటువంటి प्रॉब्लम को సమయంలో सॉल्व ఈ సమస్య పరిష్కారానికి భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాలి. నీవు ఉన్నావో లేదో అది కూడా నాకు తెలియదు. నీవు ఎవరివో కూడా నాకు తెలియదు. నేను నీ ఉనికిని అనుభూతి చెందాలి అని భావిస్తున్నాను. बड़े प्रेम से ఈ విధంగా ప్రేమతో, గద్గద స్వరంతో కనుక మనం ప్రార్థించినట్లయితే కొంతైనా ఫలితం ఉంటుంది. మన హృదయంలో అటువంటి భావంతో కనుక మనం ధ్యానం చేస్తే ఎటువంటి సమస్యలు రావు.